Innovations and inventions are prevalent in the field of agriculture so as to bring new and improved technologies to our source of sustenance and make it better by the day. To make these advancements accessible and employable by the farmers, agricultural extension plays the role of a middleman. This branch of agriculture is exclusively dedicated to carry any research and new improvements to the agricultural community in order to enable it to function better and employ new and improved production techniques. The agents of agricultural extension, who are always on the move to aid in this transfer of technology, are the agricultural extension officers. The extension officers play a pivotal role in increasing the efficiency of agriculture and keep the farming community always informed about any new knowledge to better the practice of agriculture. This episode of Source of Sustenance is to introduce you to the branch of agricultural extension and its agents. To achieve a better understanding, we are here with an agricultural extension officer, Mr. G. Santosh of the Tadkal cluster in Kankti Mandal of the Sangareddy district of Telangana. నేను తడ్కల్ క్లస్టర్ ఏఈఓగా గత 5 సంవత్సరాలుగా వ్యవసాయ విస్తీర్ణాధికారిగా నేను విధులను నిర్వహిస్తున్నాను. ఒక రైతుల దగ్గర నేను గమనించింది ఏంటంటే రైతు పంటలు ఎంతో కష్టపడి పంటలను పండిస్తున్నాడు. దాన్ని పంటలను పండించిన తర్వాత దిగుబడి తక్కువ రావడం వల్ల ఒకటి, వచ్చిన దిగుబడి యొక్క మార్కెటింగ్ వ్యవస్థలో అతను సక్రమంగా అమ్ముకోగా ఈ 2 విధానాలలో రైతు అనేవాడు నష్టపోతున్నాడు. నేను ఈ తడ్కల్ క్లస్టర్లో వచ్చిన తర్వాత ఎక్స్టెన్షన్లో భాగంగా రైతుల దగ్గరికి మనం కొన్ని డెమాన్స్ట్రేషన్స్ని ఇచ్చేసాం. అయితే ఈ డెమాన్స్ట్రేషన్స్లో భాగంగా నా తడ్కల్ క్లస్టర్లో వచ్చేసరికి ఒక 600 నుంచి 700 వరకు వరి పంటను వరి విస్తీర్ణంలో వాళ్ళు సోయింగ్ చేసుకుంటున్నారు. అయితే దిగుబడి ఏ విధంగా ఉందంటే వరి యొక్క దిగుబడి అత్యధికంగా అంటే 25 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. కానీ దాని యొక్క మార్కెటింగ్ ఫెసిలిటీస్ అనగా ఇప్పుడు ఈ రోజు కనుక ఎంఎస్పి 1900 ఉంటే ఆ రోజుకు అతను సేల్ చేసుకోవాలి. దాన్ని డెఫినెట్లీగా ఆ రోజు చేసుకుంటేనే అతనికి సక్రమమైన ధర వస్తుంది. అదే స్టోర్ చేసుకొని మరియు డిమాండ్ వచ్చినప్పుడు అమ్ముకునేది అనేది వెసులుబాటు అనేది ప్యాడీ పంటకు లేదు. అందుకొరకే ప్యాడీ యొక్క పంట దిగుబడి అనేది స్టాక్ ఉంది ఆల్రెడీ ఎఫ్సిఐ దగ్గర. అందుకొరకే వరికి డైవర్ట్ కావడం కోసము ఈ సంవత్సరం అంటే ఈ 2022 సంవత్సరం గాను మనము రబీలో పంటలని డైవర్సిఫికేషన్ చేసినాం. గత 2 సంవత్సరాలుగా ఏం చేసినామంటే ఈ పంట వేయడం వల్ల ఉండే నష్టాలను రైతులకు సవివరంగా వివరించడం జరిగింది. దానికి ఏవైతే ఖర్చు పెడుతున్నామో ఆ పంటకు ఖర్చు పెట్టే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో వేరే పంటలకు ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల అంటే ఆరుతడి పంటలైన సన్ఫ్లవర్ కానీ, బెంగాల్ గ్రామ్ కానీ, సిసామం కానీ ఇలాంటి ఆరుతడి పంటలకు మనము రైతుల్ని డైవర్సిఫికేషన్ చేశాం. ఇది చేయడం వల్ల మా క్లస్టర్ పరిధిలో ఒక ఎఫెక్టివ్గా నేను సిసామం క్రాప్ని ఇంట్రడ్యూస్ చేశాను. అది చేయడం వల్ల ఏమైందంటే ఒక రైతు వద్ద గత 2-3 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తే ఒక సంవత్సరం అతను ఒక 1 ఎకర్కి డైవర్ట్ అయినప్పుడు అతనికి అత్యున్నంగా అంటే మంచి ఫలితాలు అతను రాబట్టిండు. ఏ విధంగా అంటే అతను ఇన్వెస్ట్ చేసింది ఒక 4,000 to 5,000 ఆ క్రాప్ పీరియడ్లో మొత్తము 4,000 నుంచి 5,000 వరకు ఇన్వెస్ట్ చేస్తే అతనికి వచ్చిన దిగుబడి 60,000 రూపాయల రాబడిని అతను పొందగలిగిండు. మరియు లేబర్ యొక్క అవసరం కూడా తక్కువగా ఉంది ఆ క్రాప్కు. ఈ విధంగా ఇంకొక రైతు దగ్గర మనం ఇంకో డెమాన్స్ట్రేషన్లో భాగంగా వెల్లుల్లి పంటను ఇంట్రడ్యూస్ చేశాం. గత యాసంగిలో ఒక రైతు దగ్గర వడ్ల ఆనంద్ అనే రైతు దగ్గర మనము 2 గుంటల విస్తీర్ణంలో ఆ పంటను వేయిస్తే ఆ 2 గుంటలలో వచ్చిన దిగుబడి ఎంతంటే అతనికి సుమారుగా 2 గుంటలలో 8,000 రూపాయలు అతనికి లాభం చేకూరింది. ఈ 8,000 రూపాయలని మనము ఒక ఎకరానికి కన్వర్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందంటే దాని లాభము సుమారు 1 లక్ష నుంచి 1,20,000 వరకు అతనికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అందుకొరకే ఈ సంవత్సరం ఆ రైతు ఏం చేశాడంటే 1 ఎకరంలో వేసుకోగా ఆ వేసుకున్న పంట యొక్క దిగుబడిని చూసి వేరే రైతులు కూడా దాన్ని మొగ్గు చూపుతున్నారు. ఈ విధంగా క్రాప్ డైవర్సిఫికేషన్ భాగంగా మనము ఈ ఆరుతడి పంటలను ప్రోత్సహించడం జరుగుతుంది ఎక్స్టెన్షన్లో విభాగంలో. దాని తర్వాత మనము ఈ ఆరుతడి పంటల్లో ఉన్న మొక్కజొన్న, సన్ఫ్లవరు, మేజు,
మరియు జొన్న పంటల్లో ఉండే ఒక టెక్నాలజీని మనం ఇంట్రడ్యూస్ చేశాం ఫార్మర్స్కి. గత 2 సంవత్సరాలుగా అది ఫాలో అవుతున్నారు. ఏంటంటే జీరో టిల్లేజ్ టెక్నాలజీ. అంటే దుక్కి దున్నకుండా, వరి వేసిన తర్వాత దుక్కి దున్నకుండా ఈ పంటల్ని మనము సోయింగ్ చేపిస్తున్నాం. ఈ సోయింగ్ చేపిస్తే ఏమవుతుందంటే రైతులకు అతను ప్రైమరీ టిల్లేజ్ కొరకి ఉపయోగించాల్సిన ఖర్చు ఏదైతే ఉందో 3 నుంచి 4 వేల రూపాయలు ఎకరానికి అతనికి లాభం చేకూరుతుంది. ఇది ఒక్క రైతు వద్ద కాదు, సుమారు నా క్లస్టర్ పరిధిలో ఒక 20 నుంచి 30 రైతులు వేరే అంటే 6 తడి పంటలైన సన్ఫ్లవరు, మేజు, జోవార్ క్రాప్కి డైవర్ట్ అయ్యి ఈ విధానంలో సక్సెస్ఫుల్గా అతను దిగుబడి సాధిస్తున్నారు. ఈ టెక్నాలజీ అనేది విస్తరించడంలో ఎవరి వద్ద అయితే మనం ఈ డిమాన్స్ట్రేషన్ చేశామో ఆ రైతుల్ని వేరే ఒక దగ్గరికి తీసుకెళ్ళి చెప్పడం వల్ల ఆ రైతులు కూడా ఈ టెక్నాలజీకి అడాప్ట్ అవుతున్నారు. ఇది ఇంకో టెక్నాలజీ. నా క్లస్టర్ పరిధిలో ఒక 200 నుంచి 300 ఎకరాలు సుమారుగా గ్రౌండ్నట్ పంటను వేస్తారు. అయితే రైతుల దగ్గర నేను గమనించింది ఏంటంటే క్వాలిటీ క్వాంటిటీ అనేది తగ్గుతూ వస్తుంది. అయితే ఒక రైతు దగ్గర మనం గత యాసంగి కాలంలో ఒక రైతు వద్ద జిప్సమ్ అప్లికేషన్ని డెమాన్స్ట్రేషన్ రూపంలో చేశాం. అయితే ఆ డెమాన్స్ట్రేషన్ని యాజ్ కంపేర్ టు వేరే కంట్రోల్ ప్లాట్తో చేస్తే సుమారు అతనికి 2 నుంచి 3 క్వింటాల దిగుబడి ఎక్కువగా వచ్చింది. ఎవరైతే రైతు ఆ ఎస్కే గంగాధర్ అనే రైతుని వేరే తోటి రైతుల దగ్గర తీసుకెళ్ళి ఇతనికి ఈ విధంగా రిజల్ట్ అని వచ్చింది అని చూపిస్తే వేరే రైతులు కూడా ఈ జిప్సమ్ అప్లికేషన్కి మొగ్గు చూపుతున్నారు. ఈ జిప్సమ్ అప్లికేషన్ వల్ల ఏమవుతుందంటే జిప్సంలో ఉన్న కాల్షియం అనే పదార్థం, కాల్షియం అనే మూలకం ఉండడం వల్ల గింజ అనేది గట్టితనంగా మరియు బరువుగా ఉండడం వల్ల దిగుబడి అనేది ఆటోమేటిక్గా 2 నుంచి 3 క్వింటాల దిగుబడి వస్తున్నది. మరియు జిప్సమ్ యొక్క రేటు కూడా అంత ప్రభావంగా ఏమి ఉండదు, ఎఫెక్ట్ పడే విధంగా రైతులకు. సుమారు ఒక 1000 నుంచి 1500 రూపాయలు, 1000 రూపాయల మందం ఒక ఎకరానికి ఖర్చు పెట్టుకుంటే మనకు సుమారు 10,000 నుంచి 12,000 లాభం వచ్చే అవకాశం ఉంది. నా పేరు విలాసరావు. చింతలవాడిలో మా పొలం ఉన్నది, ఒక 4 ఎకరాల పొలం ఉంటుంది. నా ఒక 2 ఎకరాల్లో పల్లికాయ వేస్తుంటే అయితే ఎప్పుడు చూడండి 10-20 కాయలే ఉంటుండే, నాకు బెనిఫిట్ రాకుండే. మన వ్యవసాయ అధికారి అయిన మన సంతోష్ సార్ గారు ఈ భూమికి అనేది మీరు జిప్సమ్ అనే దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా లాభడి వస్తుందని చెప్పడం వల్ల ఈ జిప్సమ్ను యూజ్ చేసిన 4 సార్లు డోసు కొట్టిన. ఎప్పుడు నాకు పల్లికాయ ఎక్కరకు 6-5 వచ్చేది, ఈసారి 10 నుంచి 12 వస్తున్నది. ఈ జిప్సము చాలా అంటే చాలా నాకు ఉపయోగపడ్డది. ఈ విధంగా జిప్సమ్ అప్లికేషన్ను మనము వేరే రైతులను కూడా మొగ్గు చూపే విధంగా మనము ప్రదర్శన క్షేత్రాలను నిర్వహిస్తున్నాము ఎక్స్టెన్షన్లో విభాగంగా. మరొకటి ఏంటంటే బెంగాల్ గ్రామ్ క్రాప్లో శనగ పంట మా విస్తీర్ణంలో, మా తడకల్ క్లస్టర్లో ఒక 600 నుంచి 700 వరకు విస్తీర్ణంలో మన రైతులు అనేది ఈ బెంగాల్ గ్రామ్ అనేది వేస్తున్నారు. అయితే ఈ బెంగాల్ గ్రామ్లో వచ్చే ప్రధాన సమస్య వడల తెగుళ్ళు. ఈ వడల తెగుళ్ళకి ఏం చేశామంటే ట్రైకోడర్మా విరిడి జీవ శిలీంద్ర నాశినితో దాన్ని కనుక సీడ్ ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే సుమారు మనము 2 క్వింటాల దిగుబడి అనేది తక్కువ కాకుండా చూసుకోగలుగుతాం. అయితే ఈ ట్రైకోడర్మా విరిడి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సంపూర్ణంగా విల్ట్ డిసీజ్ అనేది ఎరాడికేట్ అవుతుంది. ఈ విధంగా మనము ఒక 7 to 8 డిమాన్స్ట్రేషన్స్ సక్సెస్ఫుల్గా రన్ చేసి ఇది ఏ విధానంలో తీసుకెళ్తున్నామంటే ఎక్స్టెన్షన్ విధానంలో. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అనేది ఏంటంటే ఇంటర్మీడియరీస్ బిట్వీన్ రీసెర్చ్ టు ఫార్మర్. ఒక రైతుకి మరియు ల్యాబ్కి అనుసంధానకర్తగా ఈ ఎక్స్టెన్షన్ విభాగం అనేది పనిచేస్తుంది. ఇందులో భాగంగా ల్యాబ్ టు ల్యాండ్ ఏదైతే రీసెర్చ్ మనము ల్యాబ్లో మనము ఒక టెక్నాలజీ అనేది రీసెర్చ్ అవుతుందో ఆ టెక్నాలజీ అనేది రైతుకు చేరాలంటే మధ్యవర్తిగా ఈ ఎక్స్టెన్షన్ రిఫార్మ్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి. అయితే ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ విభాగంలో మనం ఏం చేసినామంటే ఒక రైతు వద్ద ఒక డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడు అది ఆ రైతు వద్దనే ఆగకుండా ఆ సక్సెస్ఫుల్ విజయగాథను ఏం చేస్తున్నామంటే మీటింగ్లో అంటే ట్రైనింగ్స్ రూపంలో ఆ రైతు దగ్గరికి తీసుకెళ్తాం. ఈ విధంగా మనము ఎక్స్టెన్షన్ అనేది లేకపోతే ఏం జరుగుతుందంటే ల్యాబ్లో ఏదైతే రీసెర్చ్ అవుతుందో అది ల్యాండ్కి చేరకుండా మధ్యలోనే ఆగిపోతుంది. ఈ విధంగా మనము ఈ ల్యాబ్ టు ల్యాండ్ అనేది జరగక ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ జరగకపోతే ఈ విధంగా మనము సత్ఫలితాలు అనేవి వ్యవసాయ రంగంలో రాలేవు. అయితే మనం ఒక చిన్న సందర్భాలలో ఏమవుతుందంటే ఒక టెక్నాలజీలో బెనిఫిట్స్ ఉంటాయి, బెనిఫిట్స్ లేకుండా కూడా ఉంటాయి. లాభం రావచ్చు, లాభం రాకపోవచ్చు. ఒకేసారి ఒక ఎకరంలో వేసి ఆ రైతు ఫెయిల్ కాగానే మళ్ళీ వేరే రైతుకు ఆ సారి ఇట్లా చెప్పడం వల్ల ఇట్లా అయిందంటే ఎక్స్టెన్షన్ అక్కడికి ఆగిపోతుంది. ఆ విధంగా మనం ఏం చేసినామంటే 7-8 నేను ఏవైతే డెమాన్స్ట్రేషన్ చేశానో గత 2-3 సంవత్సరాలుగా చేస్తూ వచ్చాను. ఒక రైతు దగ్గర చిన్న కమతాలలో ఒక గుంటలో వేయిస్తాను ఏదైనా టెక్నాలజీ వస్తే.
ఆ గుంటాలో వేయిస్తే ఆ గుంటాలో వేయించినప్పుడు ఏమవుతుంది, అతను సక్సెస్ అన్నప్పుడు 1 ఎకర్లో వేస్తాడు. ఆ రైతు ఏం చేస్తాడంటే ఆ 1 ఎకర్లో వేసినప్పుడు సక్సెస్ అయినప్పుడు వేరే రైతుకు చెప్తాడు. అయితే అప్పుడు ఎక్స్టెన్షన్ అనేది మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే విస్తరణ అనేది జరిగిపోతుంది. నా పేరు బాబురెడ్డి, చింతలవాడి విలేజ్, కంకి మండల్, సంగారెడ్డి జిల్లా. నేను రైతు, 5 ఎకరాల పొలం ఉంటుంది. ఏఈఓ సార్ ఏ టైంలో ఫోన్ చేసినా, ఏ పంట వేయాలన్నా ఏఈఓ సార్ గారికి ఫోన్ చేసి కనుక్కొని పంటలు పెట్టడం జరుగుతుంది. మాది ఇక్కడ ఏ పంట పెట్టాలన్నా, ఏ పురుగు వచ్చినా సార్ గారికి కనుక్కున్న తర్వాతే స్ప్రే చేస్తాం. సార్ ఏ మందు రాసిస్తే ఆ మందే స్ప్రే చేస్తాం. ఏది వేయాలన్నా, ఏ పంట పెట్టాలన్నా కూడా సార్ గారికి కనుక్కున్న తర్వాత చేస్తాము. ఏఈఓ సార్లు ఉండడం వలన మాకు పంట దిగుబడి కూడా మంచిగా వస్తుంది. కేవలము ఒక మండలానికి 2 వ్యవసాయ అధికారులు ఉండే రోజుల నుండి ఒక 5,000 ఎకరాలకు ఒక ఏఈఓని విస్తరించడం వల్ల ఇప్పుడు మనము ఈ ప్రభావమైన ఫలితాలను మనము ఈరోజు రైతు క్షేత్రాలలో చూడగలుగుతున్నాం. అయితే ఏదైతే ఉందో ఈ తెలంగాణ వ్యవసాయ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తెన్ చేయడం వల్ల ఈ విధంగా మనము ఈ రిజల్ట్స్ని చూపించడం వల్ల మనం ఇండియన్ అగ్రికల్చర్లో కూడా ఇలాంటి వ్యవస్థలో మార్పులు రావాలని మనము సజెస్ట్ చేస్తున్నాం. Though there are many setbacks, the extension officers strive to update the farmers' knowledge and provide them with the tools to improve their occupation. The role of the extension officers can never be downplayed, as it is them who are at the ground level making sure that our producers are able to adapt to the new and improved methods and continue to feed us.